ఇలా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ అని నేను అంటున్నా, మీరు అన్నారు, నేను కాదంటున్నాను. ఎవరి దొంగలించి పడింది వాళ్ళకి నేను మాట ఇచ్చాను, ఆ మాట మీద ఉంటున్నాను. సింపుల్. ఇచ్చిన మాట తప్పుతావా షేర్ ఖాన్? చెప్పు. కాదు కదా, దొంగల్ని ఎక్కడ పెట్టాలి అని తీసుకొచ్చాను. అర్థమైందా? నేను నాకు జైల్లో పెట్టాలని ఉంది. నన్ను జైలుకి పంపిస్తావా? బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తికొచ్చినాయా? 2 సంవత్సరాల ముందు వచ్చిన వర్షంకి ఇవాళ కూర్చొని గుడ్చండి అంటే అక్కడ నీళ్ళే లేవు ముడిచడానికి. అమ్మగారు, మీకు తెలుగు సరిగా రాకపోవడం వల్ల మీరన్న వాక్యానికి చాలా దారుణంగా అర్థం వస్తుందమ్మా. రేపు నామినేషన్స్ ఉంది కాబట్టి ఇవాళ తీసేసి తన మీద ధామ్ అని వేసేస్తే అందరికి ఇది రేపు నామినేషన్స్ లో గుర్తుంటుంది. పెద్ద ప్లానింగే. నేను నిజంగా డైరెక్ట్ ఇలా ఎవరు ఒపీనియన్ తీసుకోకుండా మిమ్మల్ని పెట్టాలంటే డైరెక్ట్ మిమ్మల్ని తీసుకుని అక్కడ పెట్టచ్చు. హలో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? యూ హ్యావ్ టు మైండ్ యువర్ లాంగ్వేజ్ అండ్ టాక్ డెమాన్. యువర్ కెప్టెన్. వింటున్నాం కాబట్టి ఏం నోర్లో వస్తుంది మాట్లాడడం. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. పవన్ చాలా రాంగ్ గా మాట్లాడాడు, ఓవర్ చేసేసాడు. నేనేం చేశాను రా? ఓటు సే అమ్మాయి కేటగిరీ కాదు కదా, కాబట్టి అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు. నేను మమ్మీ కేటగిరీ కదా. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయిని సార్. ఒకవేళ వాళ్ళది తప్పు హరీష్ గారు, ఫస్ట్ వీక్ లో మేము చాలా బాగున్నాం, మళ్ళీ బాగుందాం. లెట్స్ రీస్టార్ట్. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. కొత్త ప్యాకెట్. సంజన గారు, నా డిపార్ట్మెంట్ నాకు వదిలేస్తారా? నాకు పోప్ కావాలరా. నాకు అది కావాలి. నాకు వద్దు, నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు. తినడానికి ఏంటి భిక్ష చేయాలా? ఇది నా ఇల్లు అవుతే లేకపోతే మీ ఇల్లు అవుతే మీరు అడిగిన ఆగచ్చు కదా. దేవుడు తినేదాని గురించి కూడా అలా గొడవలాడుకుంటారు పొద్దున్నే. కోపం వస్తుంది. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. ఏమొద్దండి, ప్రాణం కావాలి నాకు. తీసుకో నీకు ఇవ్వడానికే ప్రాణం. వద్దు, భోజనమే వద్దు, చచ్చిపోతాను తినలేక. మీరు వచ్చి అడిగినప్పుడు కూడా నేను ఏమన్నా అందరి గురించి కాదు. మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు? మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు? బాధపడకండి, నేనున్నా మీకు. ఈ బాధ కలిగినప్పుడు నాతో మాట్లాడండి. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. చెప్పిన వెంటనే వింటారు, అర్థం చేసుకుంటారు అనే వాళ్ళకి చెప్పొచ్చు. వినే వాళ్ళకి చెప్పగలం కానీ వాదించే వాళ్ళకి ఏం చెప్తాం? కెప్టెన్ వచ్చేసి అంటున్నది లేదు, బయట అబ్బాయికి భోజనం పెట్టొద్దు అని గట్టిగా అన్నాడు. అప్పుడేదో పొరపాటు అన్నాను సార్, సారీ సుందర్ గారు. బిగ్ బాస్, మా మమ్మీ కోసం నా కోసం చికెన్ పంపించండి బిగ్ బాస్ ప్లీజ్. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. రూల్స్ అయ్యి మాట్లాడే ముందు నేను సంజన గారు, ఐఎమ్ రియలీ సారీ. సారీ. పర్లేదులేండి. నేను సారీ చెప్పింది ఎందుకు రియలైజేషన్ అయి చెప్పాను అనుకుంటున్నావు? కాదు, ఇది మనసులో పెట్టుకుని పని చేయటం మానేస్తావేమో అని చెప్పా. వయసాలు బతలాడుతున్నాను మీ దగ్గర, మీకు నేను కనిపించట్లేదు. తన అమ్మాయి కాబట్టి కనిపిస్తుంది, నేను మమ్మీ కాబట్టి కనిపించట్లేదా? తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. మేము కష్టపడడానికి వచ్చాం పవన్, అన్ని బాధేసి వచ్చాను. రేయ్, నువ్వు పావలాగా అద్దరుపై చేస్తున్నావు, చేసి నువ్వు అవరాక్షణ చాలు. మా వయసే మా తప్ప. నేనేమన్నా అన్నానా మిమ్మల్ని? దిస్ ఇస్ అన్ అన్వాంటెడ్ స్టేట్మెంట్, ఇర్రెలెవెంట్ టు ద కరెంట్ సిచువేషన్. ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఓన్లీ అమ్మాయిలకే చేస్తాడా? ఇది అసలు నాకు అర్థం కదా. మీ గట్టి కనిపిస్తాడా ఆయన? ఈ రోజు మిమ్మల్ని అన్నది రేపు నన్ను కూడా అంటది. హలో, మరీ ఎక్కువగా ఊహించుకోకు. మమ్మీ అది పగలగొట్టు, ఈ 3 పగలగొట్టు. వెళ్ళండి 3 పగలగొట్టు. అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చెవుడనుకుంటారు నలుగురు. మమ్మీ ఫాస్ట్. ఓ నీ అబ్బా ఆపరే. ఓకే, డన్. సూపర్. ఇలానే కదా సార్ నన్ను చూడాలనుకున్నారు? ఏంటే అలా కొట్టుకుంటే సినిమా చూస్తారంటే బుద్ధి లేదా? దున్న పోతులు పెరిగారా, కొట్టుకోవడం ఏంట్రా? బుద్ధి ఉందా మీకు అసలు? అక్కడే ఉంది క్లియర్ గా ఉంది. గ్యాప్ ఇవ్వరా, తగులుతుంది. గ్యాప్ ఇవ్వు. మీరే ఓనర్స్, మీరే కెప్టెన్, మీరే కంటెస్టెంట్, మీరే అన్ని. మేమేమి లేదు, మేము గాజులు వేసుకొని కూర్చుంటాం. నువ్వు అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. నువ్వేం చెప్పినా మీకు నెగిటివ్ గానే అర్థమవుతుంది, పాజిటివ్ గానే అర్థం కావట్లేదు అసలు. ఎందుకు
నీ ముఖంలో నాకు ఎందుకు నెగటివ్ ఎనర్జీ ఇప్పుడు నువ్వు నెగటివ్ ఎనర్జీ యాజ్ ఎ మానిటర్ గా అడుగుతున్నాను. అమ్మా నీతో నాకు అంతా ఓకే గానీ ఫుడ్ దగ్గర గట్టిగా అరిచి చెప్పేద్దమ్మా. నాది రిక్వెస్ట్, ఇది ప్రాబ్లం. ఎప్పుడు అర్చా? అంటే నేను ప్రధాని కోపడిపోయి వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను బీపీ పేషెంట్ నాకు అసలు కోపం రాదు తెలుసా? ఏదైనా సరే అరిచితో చెప్పు. ఎప్పుడు అరిచా? ఏదైనా అమ్మా నువ్వు వాగమ్మా, నేను చెప్తున్నాను కదా. నువ్వు నోరు మస్తావు పేకనా? నేను ఇస్తున్న 2వ లెవెల్ టాస్క్ వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు. వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు. ఏది రైమింగ్ సార్? గేమ్ విషయంలో సుమన్ అన్న ఎఫర్ట్స్ బాగా పెట్టాడని నాకు అనిపించింది. అంటే కింద నేను అంత కొట్టాను కాబట్టి ఆయన పైన కొట్టగలిగారు కదా. సో మీ పాయింట్స్ నేను విన్నాను. ఫస్ట్లీ నేనైతే తనుజక్కకి సుమన్ గారికి అయితే ఇచ్చేస్తున్నాను, క్లియర్. అది నా ఇష్టం కదా, మై చాయ్ మై ఒపీనియన్. నీకు 15 వీక్స్ లో ఉన్న షోలో 3 వీక్స్ నువ్వు లేవు. 4th వీక్ కూడా నీకు ఇమ్యూనిటీ ఇచ్చేస్తే మిగతా ప్లేయర్స్ అందరికి డిసడ్వాంటేజ్. నేను బాస్ లెవెల్ 2 ఇమ్యూనిటీ టాస్క్ కంప్లీట్ అయింది. సో గెలుచుకున్నది తనూజ అండ్ సుమన్ గారు. నా 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 నా